అస్సలాము అలైకుం. మన సమాజంలో చాలామంది ముస్లిం మగవాళ్ళు ఇంట్లో సామాన్లన్నీ తీసుకొస్తారు. భార్యకి ఏది కావాలంటే అది కొనిస్తారు. షాపింగ్ కూడా చేయిస్తారు. కానీ తనకి పాకెట్ మనీ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరండి. ఎందుకంటే వాళ్ళేం ఫీల్ అయిపోతారో తెలీదు. నేనైతే పాకెట్ మనీ ఇస్తే తనెక్కడ తన తల్లిదండ్రుల మీద ఖర్చు చేసిద్దనుకుంటారో, లేకపోతే తన సైడ్ వాళ్ళకెక్కడ పెట్టిద్ది అని చెప్పేసి భయపడతారో పాకెట్ మనీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఇంకొంతమంది మగవాళ్ళైతే ఇంటి ఖర్చులకంటూ ఇంతే అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ లేదు ఖర్చులయిపోయాయి, డబ్బులయిపోయాయి మీరింకా కావాలి నాకు ఈ నెల అని చెప్పేసి అడిగితే అస్సలివ్వరండి. ఇదంతా తప్పండి. భార్య మీద మీరు ఖర్చు పెట్టాలి. ఇది మీరు పాకెట్ మనీ ఇచ్చినప్పుడు తనెక్కడ ఖర్చు పెట్టిద్దో అనుకుంటారు. బహుశా తను దాచి రేపు మీకేదైనా అవసరమైనప్పుడు మీకు తను ఆ డబ్బు తీసి ఇవ్వచ్చు. ఇంకోటేంటంటే తను సడెన్‌గా బయటకెళ్ళాల్సొచ్చిద్ది. ఆ టైంలో మిమ్మల్ని అడగలేదు కదా! టక్కుమని చెప్పేసి ఆ డబ్బు తను ఖర్చు చేయొచ్చు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి, ఏదైనా తీసుకెళ్ళడానికి కూడా హెల్ప్‌ఫుల్ అయ్యిద్ది. మనం ఆ భార్యకి ప్రతి నెల పాకెట్ మనీ భర్త ఇవ్వడం వల్ల తనకు కూడా కొంచెం హౌస్ వైఫ్స్ ప్రత్యేకించి ఫైనాన్షియల్‌గా వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారు. ఇండిపెండెంట్‌గా ఫీల్ అవుతారు. మాకంటూ కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. ప్రతి నెల ఇంత అమౌంట్ అంటూ మాకొస్తుంది. మేము దాచుకోగలము. మేము కూడా మా సొంతగా ఏదైనా ఖర్చు పెట్టుకోగలం అన్న ఫీలింగ్ వాళ్ళకొచ్చిద్ది. అదే విధంగా నెల ఖర్చులకని చెప్పేసి ఇంత అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్‌తోనే నువ్వు నెలంతా గడవాలి అని చెప్పేసి భార్యకి చెప్పడం గూడా తప్పండి. ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఏంటంటే ఒక దీనార్ మీరు అల్లాహ్ దారిలో సదకా చేయండి. ఇంకో దీనార్ భార్య పిల్లల మీద ఖర్చు చేస్తే దీన్నన్నిట్లో మీకు పుణ్యం దేని మీద ఎక్కువ అంటే భార్య పిల్లల మీద ఖర్చు చేసిన దాంట్లో. ఇది చాలామంది మగవాళ్ళు తమ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఇంత అమౌంట్ అనే భార్యకిచ్చేసి ఆ అమౌంట్‌లోనే నువ్వు నెలంతా గడవాలి అంటారు. ఈ మధ్యలో చుట్టాలొస్తారు. అది అతని తరపు వాళ్ళే అయినా అవ్వచ్చు. ఏవైనా మధ్యలో మాంసం అని, ఇవన్నీ తీసుకొస్తూ ఉండిద్ది. ఖర్చులు పెరుగుతాయి. అమౌంట్ అడిగితే ఇవ్వడానికి ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూసాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. భార్య, పిల్లల మీద ఖర్చు పెట్టండి. అలాగే భార్యలు ఎక్కువ దుబారా ఖర్చులు కూడా చేయకూడదండి. ఏదో భర్త ఇస్తున్నాడు కదా అని చెప్పేసి, పాకెట్ మనీ ఉంది కదా అని చెప్పేసి అన్నెసెసరీ థింగ్స్ కాకుండా ఇద్దరు ప్లానెడ్‌గా ఖర్చు చేసుకోవాలి. అదే విధంగా మీరు భార్యకి ఇచ్చిన పాకెట్ మనీ తనేం చేస్తుంది అన్నది మీరు తనని అడగకూడదు. భార్య యొక్క అవసరాలు తీర్చడం, భార్య మీద ఖర్చు చేయడం భర్త యొక్క బాధ్యత. అస్సలాము అలైకుం. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి.